సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సిట్ కి సవాల్గా మారింది. నిందితులు పక్కా ప్రణాళికతో ఆధారాలను మాయం చేశారు. దీంతో ఇంతవరకు సాయి కృష్ణ మృతదేహం ఏమైంది అనే విషయాన్ని గుర్తించలేకపోయింది సిట్. పైగా అరెస్ట్ అయిన వాళ్ళంతా పోలీసులే. దీంతో నిందితులకు శిక్ష పడుతుందా లేక తప్పించుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాయి కృష్ణ కేసులో వీడని మిస్టరీ, కస్టోడియల్ డెత్ గా తేల్చిన సిట్, కీలక ఆధారాలు మాయం చేసిన నిందితులు, సాయి కృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఏమైంది, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. ఇంతవరకు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితులు 5గురు పోలీసులే. దర్యాప్తు ఎలా జరగబోతుందనే విషయం వాళ్లకు ముందుగానే తెలుసు. దీనికి తగ్గట్లుగానే కీలక ఆధారాలను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని మాయం చేయడం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను ధ్వంసం చేయడం వరకు పక్కా ప్లాన్తో వ్యవహరించారు. దీంతో ఈ కేసులో చిక్కుముళ్లు వీడడం లేదు. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్గా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ధారించింది. అయితే మృతదేహాన్ని ఏం చేశారు అంటే సిట్ దగ్గర సమాధానం లేదు. దీన్ని బట్టి సాయి కృష్ణ మృతిపై రచ్చ జరిగితే ఎలా తప్పించుకోవాలనే దానిపై నిందితులు మొదటి నుంచి పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. సాయి కృష్ణ మృతికి సంబంధించి ప్రధానంగా 3 అంశాలున్నాయి. మొదటిది, మార్కాపురం నుంచి విజయవాడకు సాయి కృష్ణను తరలించడం. మే 5వ తారీఖు రాత్రి మార్కాపురం చేరుకున్నారు. 6వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి విజయవాడకు తీసుకొచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజుకు అప్పగించారు. దీనికి సంబంధించి ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకున్నారు. మరోవైపు కొడుకు ఆచూకీ కోసం సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ప్రయత్నిస్తూనే ఉంది. 15 రోజుల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ ఉన్నట్లు ఆమె తెలుసుకుంది. దీంతో సిఐ నాగరాజును కలిసి తన కొడుకును విడుదల చేయాలని కోరింది. కానీ సిఐ నాగరాజు దానికి అంగీకరించలేదు. పలుసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది విజయలక్ష్మి. తమ కొడుకు తీవ్రంగా గాయపడ్డాడని తెలుసుకుని పదే ప్రాధేయపడింది. చివరికి న్యాయవాదుల్ని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. కానీ అక్కడ సాయికృష్ణ కనిపించలేదు. నేను 15 రోజుల పాటు తిరుగుతానే ఉండా, నాకు చూపించట్లా. ఎందుకు వస్తున్నావు నువ్వు? వెళ్ళిపోమని చెప్పాగా, నీ కొడుకు దండేస్తానని చెప్పాగా. ఎప్పుడో చంపేసపో, ఇంటికి పో, అవతలపో. ఏ మాట పడితే ఆ మాట నన్ను మాట్లాడాడు. ఏం చెప్పుకొని నేను నా ముందు తీసుకొచ్చి కొట్టారు. పెద్ద కేకలు వినపడతాయి. నన్ను పైకి ఎక్కనివ్వట్లా, అడ్డం పెట్టేశారు, నుంచున్నారు అడ్డం. దాంట్లో 7గురు పోలీసు వాళ్ళు ఉన్నారు, సిఏ గారితో సహా 7గురు. నా బిడ్డని ఎవరెవరు కొట్టారో, ఎంత హింస పెట్టారో, కాళ్ళు గోళ్ళు పీకేసి చిత్రహింసలు పెట్టారు. అక్కడి నుంచి తీసుకొచ్చి చేతులు వెనక పెట్టి కట్టేసి తీసుకొచ్చి నా బిడ్డను అన్యాయంగా చంపేశాడు. నెల రోజుల నుంచి నేను పడే బాధ. నా కొడుకు నాకు కావాలి, నా కంటికి చూపించమనండి, నాకు ఇంకేం వద్దు, నా కంటికి చూపించమనండి. ఏం చేశాడో చెప్పమనండి. ఏం తప్పు చేశాడని తీసుకొచ్చి ఇంత చేసాము, నీకు అదే పనిష్మెంట్ వచ్చింది. తొందర పడకూడదు దేనికి కూడా. నేను ఇంకా చాలా ఓర్పుగా బతుకుతున్నా. నాకైతే అసలు ఓపిక లేదు. నా కొడుకు నాకు కావాలి. ఇంతకన్నా నేనేం చేయను చెప్పండి. తమ కస్టడీలో ఉన్న సాయి కృష్ణను పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషయం సాయి కృష్ణ కుటుంబానికి తెలియడంతో వివాదం పెద్దదైంది. పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డ సాయి కృష్ణకు తొలుత స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయించినట్లు తెలుస్తోంది. అయితే అతను చనిపోవడంతో స్వర్గపురిలో దహనం చేశారని కుటుంబ సభ్యులు మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘంతో పాటు న్యాయవాదుల దృష్టికి తీసుకువెళ్లింది సాయికృష్ణ కుటుంబం. దీంతో జూన్ 2వ తారీఖున విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను అప్పగించాలని డిమాండ్ చేశారు. ర్యాలీ జరిగిన రోజు కూడా తన కొడుకును సిఐ నాగరాజు, ఇతర పోలీస్ సిబ్బంది కొట్టి చంపారని, తర్వాత మృతదేహాన్ని దహనం చేశారని విజయలక్ష్మి ఆరోపించారు. అయినా సిఐ నాగరాజు కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ స్పందించలేదు. నన్ను మబ్బీ చేశారు, మోసం చేశారు. ఇప్పుడు పంపిస్తా, కాసేపుడు పంపిస్తాను, నువ్వు వెళ్ళిపోమ్మా, నేను తీసుకొచ్చి అప్పు చెప్తామని నన్ను నా కొడుకుని చంపేశారు. నా కొడుకు ఏం తప్పు చేశాడని చంపేశావు, నువ్వు 10 మందిలో చెప్పాలి నాకు, అంతే. అదే సోబాడికి వచ్చుద్ది ఏమైనా కానివ్వండి. నేను చెప్తున్నాను కదా, నేను తెల్లారులేస్తే నేను దేవుడిని నమ్ముతా, మనుషులను నమ్మను. నా బిడ్డను అలా చేసావే, నీకు ఏం చేశాడు? ఏమైనా హాని చేశాడా? పోనీ చెప్పు, నిన్నేమైనా చేశాడా? నిన్ను చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సీఏని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా? ఎంతమంది పిల్లలను కొట్టి, ఎన్ని కాళ్ళు పీకేసి, ఎన్ని గోళ్ళు పీకేసి, ఆడెవడో డాక్టర్ అంట, ఆడిని తీసుకురావాలి ముందు. ఎంతమంది కాళ్ళు, నా కొడుకును కాళ్ళు కట్టేసి ఇంజక్షన్ చేశాడంట అయ్యా, గోళ్ళు పీకేసి కట్లు కట్టి చిత్రహింస పెట్టారయ్యా. నేను ఇంతకన్నా మీకు ఏం చెప్పుకోలేను. గత్యంతరం లేని పరిస్థితుల్లో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి.
విచారణ సమయంలో కూడా సాయికృష్ణ కోసం వెతుకుతున్నాం అంటూ హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించారు పోలీసులు. తర్వాత ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు జూన్ 19న సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. అయితే కేసు నమోదు చేయడానికి 2 రోజుల ముందే అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఒక తల్లి వచ్చి, అయ్యా నా కొడుకుతో ఒకసారి మాట్లాడించండి అయ్యా, నా కొడుకును ఒకసారి చూడనివ్వండి అయ్యా, నా కొడుకును మాట్లాడించండి అయ్యా అనే తల్లి ప్రాధేయపడితే ఒక పోలీసు గుండె కరగలేదంటే అది గుండె కాదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా. మేము పోలీసు వ్యవస్థను కూడా ప్రశ్నించలా, కేవలం కృష్ణలంక పిఎస్ మీదే మేము ఫస్ట్ నుంచి ఆరోపణలు చేస్తున్నాం. ఎందుకంటే మాకు బలమైన ఆధారాలు లేకపోతే మేము కూడా వచ్చి చెప్పం. ఆ కొడుకు కూడా ప్రాణాలు వదిలేటప్పుడు కూడా, అన్న ఒక్కసారి అమ్మతో మాట్లాడించండి అన్న, ఒక్కసారి అమ్మతో మాట్లాడించండి అన్న అని చెప్పాడు. మీరు ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుంది సామాన్యుడికి అనుకుంటే. సాయికృష్ణ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. అయితే అప్పటి వరకు దర్యాప్తు చేసిన విజయవాడ పోలీసులు పక్కకు తప్పుకున్నారు. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన దర్యాప్తులకు సంబంధించి ఒక నివేదికను సిద్ధం చేశారు. కేసును సిట్కు అప్పగించడంతో విచారణ నివేదికను సిట్కు అప్పగించారు ఏసీపీ దైవప్రసాద్. 2 రోజుల పాటు విచారణ జరిపిన సిట్ సిఐ నాగరాజును అరెస్ట్ చేసింది. ఒక రోజంతా విచారించిన నాగరాజు అసలు సహకరించలేదని తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు సిట్ అధికారులు. సాయికృష్ణ చనిపోయాడని దగ్గర తీసుకురావడానికి కారణం ఐజీ రవిప్రకాష్ గారు, సిట్ బృందం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి గాదే విజయలక్ష్మి గారు లాంటి తల్లికి జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఏ తల్లికి జరగదని చంద్రబాబు గారు భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో అరెస్టులు జరుగుతున్నాయి. ఒక తల్లికి అన్యాయం జరిగింది, దాని గురించే మేము మాట్లాడాం. కానీ ఏ కులాలు, ఏ మతాలు, ఏ రాజకీయ పార్టీలకి ఈ యొక్క గాదే సాయికృష్ణ హత్య కేసుని ఎవరూ కూడా వాళ్ళకాళ్ళు ఆపాదించుకోకుండా గాదే సాయికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ తల్లికి ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి న్యాయం జరగాలన్నదే మా కోరిక. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో A1గా సిఐ నాగరాజు ఉన్నారు. A2గా హెడ్ కానిస్టేబుల్ అశోక్, A3గా హెడ్ కానిస్టేబుల్ నాని, A4గా కానిస్టేబుల్ బాబురావు, A6గా కానిస్టేబుల్ సాంబయ్య ఉన్నారు. ఈ 5గురి రిమాండ్ రిపోర్ట్లో నిందితులు విచారణకు సహకరించడం లేదని స్పష్టంగా తెలిపారు. 5గురు నిందితులు పోలీసులే కావడంతో వాళ్ల నుంచి ఆధారాలు సేకరించడం సిట్కు సవాల్గా మారింది. నిందితులు 5గురికి పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో తిమ్మిని బమ్మి చేయగల సత్తా వాళ్లకుంది. ఇలాంటి కేసుల్లో పోలీసుల విచారణ ఎలా జరుగుతుందో వాళ్లకు బాగా తెలుసు కనుక పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సాయికృష్ణ మృతదేహం దగ్గర నుంచి అన్ని కీలక ఆధారాలను ధ్వంసం చేశారని సిట్ భావిస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కస్టోడియల్ డెత్ అని చెబుతున్న సాయికృష్ణ మృతదేహం ఏమైంది? ఈ విషయాన్ని ఇంతవరకు సిట్ గుర్తించలేకపోయింది. 5గురు నిందితుల రిమాండ్ రిపోర్ట్లో సాయికృష్ణ మృతదేహం ఏమైంది అనే విషయం వద్ద ఇంకా గుర్తించాల్సి ఉంది అని రాశారు సిట్ అధికారులు. అంటే ఇప్పటి వరకు ఈ 5గురిని ప్రశ్నించినా వాళ్ళెవరూ సాయికృష్ణ మృతదేహం గురించి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న విషయం స్పష్టమవుతుంది. కొడుకును అంత దారుణంగా చేశాడు కదా, దాంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నా. నాకేమి వ్యక్తిగతంగా ఆడి మీద ద్వేషం కాదు. నా బిడ్డ నెలలో పడేసి కొట్టి చచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోయి చుట్టి వాళ్ళు శ్మశానంలో పడేసి వాళ్ళంతటా వాళ్ళే దానం చేశారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇవాళ నా బిడ్డ ఏడి ఎక్కడ, నేను కుమిలిపోతున్నా. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నా పిల్లోళ్ళు ఎంత అన్యాయం చేశారు. ఇంకెవరు బయట వాళ్ళు వచ్చి చంపడం లేదుగా. అందరూ మీరు అంతసేటు కొట్టి చంపేదాకా మీరు ఏమైపోయారు? పక్కన కనీసం ఉండేవాళ్ళు కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలిగా. కనీసం ఎవరన్నా వచ్చమ్మా ఇలా జరుగుతుంది, నువ్వు రామ్మా, నిన్ను చూసాను ఆపుతారేమని అనుకోవాలిగా. నేను ఎక్కడ వస్తాను స్టేషన్ కానీ నన్ను రానియకుండా నన్ను అభ్యంతరం పెట్టి ఎక్కడికో తీసుకెళ్ళి మీరు చేయాల్సిన అంత అవసరం ఏంటి? ఆడెంత, ఆడి వయసు ఎంత, మీరెంత పెద్దోళ్ళు. నా బిడ్డను అలా చిత్రవత చేశారే, ఆ మొఖం చూస్తుంటే నేను ఏడుస్తా బయటకు వస్తాను. నిందితులు విచారణ సమయంలో సిట్కు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పాలి అనేది ముందుగానే నిర్ణయించుకున్నారు. దీంతో వాళ్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కీలక ఆధారమయ్యేది. కానీ ఆ ఫుటేజ్ను తెలివిగా తొలగించారు నిందితులు. ఇప్పటి వరకు చేసిన విచారణలో కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని ఇతర సిబ్బంది స్టేట్మెంట్ల ఆధారంగానే మాత్రమే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. మరి మృతదేహం ఏమైందంటే ఎవరూ చెప్పడం లేదు. దీంతో మృతదేహాన్ని ఏం చేశారు అని ఆరా తీస్తోంది సిట్.
నిందితుల ఫోన్ కాల్ డేటా రికార్డ్స్ను టెక్నికల్ ఎవిడెన్స్గా ఉపయోగిస్తున్నారు. తాజాగా అరెస్ట్ అయిన కానిస్టేబుల్స్ అశోక్, నాని తమ ఫోన్లను నాగ్పూర్లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేశామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఇదంతా చేశారని, సాక్ష్యాలు దొరకకుండా ఈ పని చేశారనే నిర్ధారణకొచ్చింది సిట్. దీంతో నిందితుల 5గురిని ఒకేసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మృతదేహం ఏమైందనే విషయం వెలుగు చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మృతదేహం ఏమైందన్నది మిస్టరీగా మారింది. నిందితులు తెలివిగా ఆధారాలను ధ్వంసం చేస్తూ ఉండడం వల్ల కేసు దర్యాప్తును కొలిక్కి తేవడానికి కేవలం టెక్నికల్ ఆధారాలపైనే ఆధారపడుతోంది సిట్. నిందితుల 5గురిని ఒకేసారి కస్టడీలోకి తీసుకుని విచారించినప్పుడైనా నిజం రాబట్టగలరా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ఆధారాలను కనుక సేకరించలేకపోతే నిందితులు తప్పించుకోవడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా, లేక ఇటు పోలీస్ శాఖ అటు ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందా అనే చర్చ జరుగుతోంది.